తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం 1 టౌన్ ఎస్ఐగా పదవీ విరమణ చేసిన సూదాబత్తుల కృష్ణాజీ అనంతలక్ష్మి దంపతుల అభినందన సత్కార కార్యక్రమం భీమవరం 1 టౌన్ లోని టౌన్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణులు విచ్చేసి మాట్లాడుతూ 4 దశాబ్దాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ప్రజల అధికారుల మన్ననలు అందుకున్న కృష్ణాజీ అభినందనీయుడని అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు, సీఏలు రమేష్, మురళీకృష్ణ, నాగరాజు, కాళీచరణ్, జగదీశ్వరరావు, ఎస్ఏలు కిరణ్ కుమార్, రెహమాన్, రామారావు, వర్మ, సంఘ సేవకులు, అల్లు శ్రీనివాసులతో పాటు రిటైర్డ్ పోలీసు ఉద్యోగులు, సహోద్యోగులు, స్నేహితులు పూలమాలతో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు రిటైర్ అవుతున్నారు. వారు పోలీసు మంచి పేరు తీసుకుని బాధ్యత చక్కగా జరుగుతుంది. భీమవరంలో నాయకులుగా పనిచేసి చక్కని పేరు తీసుకున్నారు. ప్రతి ఉద్యోగికి రిటైర్మెంట్ అయిన తర్వాత వారి జీవితం బాగుండాలి, వారి కుటుంబ సభ్యులు వారి ముఖ్య అతిథి కృష్ణాజీ గారు ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మనంతా కలుసుకోవడం ఉపయోగంగా అయినప్పుడు ఆ రోజు పక్షంలో కృష్ణాజీ గారు చెప్పారు. ఆయన లైఫ్ లో ఒక 10 విషయాలు పెట్టుకుని కృష్ణాజీ గారికి రిటైర్మెంట్ అయిన తర్వాత పెళ్లి చేశారు. హ్యాపీగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం. ఈ ఊరిలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి, మామూలు తల్లి ఇద్దరి దయ ఖచ్చితంగా కృష్ణాజీ గారు ఉందని చెప్పాలి. ఎందుకంటే అత్యధిక సేవ వచ్చినటువంటి కృష్ణాజీ గారికి పదవిరమణ చేసిన అందరికీ తెలుసు. దాదాపుగా ఆయన ముందు ఏదైనా నా దగ్గర దాదాపుగా సంవత్సరం రిజల్ట్ చేశారు. ఆ సంవత్సరం 9 నెలల్లో రిటైర్మెంట్ లైఫ్ అంటే సెకండ్ షార్ట్ అయిన రోజు ఇందుకు వచ్చే ముందుకు వచ్చిన అందరికీ కూడా నమస్కారం. మా కృష్ణాజీ గారి గురించి మా అంబర్జీ గారు గతంలో ఇప్పుడు అసలు గారు చాలా చక్కగా చెప్పారు. ఒక పోలీస్ స్టేషన్ 2 సంవత్సరాలు చేయడం అంటే అది కూడా పోలీస్ స్టేషన్ లో సేవలు అందించి ఎస్ఐ కృష్ణాజీ గారు ఈ సన్మానం చేసినారు. మన దేవాలయం గౌరవనీయులు మన దేవాలయం డిఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి, అలాగే మొత్తం పోలీస్ సిబ్బందికి, ఎస్ఐ కృష్ణాజీ గారి కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయులు ఎవరైతే వచ్చారో నా హృదయపై నమస్కారం తెలియజేస్తుంది. ఎస్ఐ కృష్ణాజీ గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆయన గురించి కృష్ణాజీ గారు 40 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ లో 1940లో కానిస్టేబుల్ గా, తర్వాత హెడ్ కానిస్టేబుల్ గా, తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గా మరి విధులు నిర్వహించి ప్రజలతో అధికారులతో ఏ సమస్య వచ్చినా సరే చిరునవ్వుతో సమస్యను పరిష్కరించడమే కాకుండా ఎక్కువ మరి పోలీస్ స్టేషన్ వచ్చేటువంటి కేసులు పెట్టడం కానీ చేయకుండా సమన్వయంతో మాకు రాజీ చేయడం ఇటువంటి చక్కని దాని ఉన్నటువంటి పరిజ్ఞానంతో డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. జూలై 31న ఆయన రిటైర్మెంట్ అయ్యి దేవాపట్నం గౌరవంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహచర ఉద్యోగులతో ఈ అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయనకి మొదలైనట్టే పిల్లలు ఆడపిల్లైనప్పటికీ కూడా చక్కగా చదివించుకుని ఒక క్రమశిక్షణగా పెంచి వాళ్ళు అందరూ కూడా మంచి పొజిషన్ లో సంరక్షణ. భీమవరం టీడీపీ సీనియర్ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు పుట్టినరోజు వేడుకలను భీమవరం పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు యాళ్ల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ అభివృద్ధికి ఐజాక్ బాబు ఎంతో కృషి చేస్తారని అన్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఆ భగవంతుని ఆశీస్సులతో చేసుకోవాలని, ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, తెలుగు యువత ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు,
మల్లువలస రాము, భీమవరం ప్రముఖ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది భారతదేశంలో అతిపెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరిదైనా బర్త్డే గాని పెళ్లి రోజులు గాని ఉన్నాయంటే ఎవరైనా అయితే సహజంగా పుట్టినరోజు విలాసవంతమైన జీవితాలు గడుపుకుంటూ ఫ్రెండ్స్ తో పార్టీలు విలాసాలు జరుపుతారు. మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలతో పార్టీ కార్యకర్తలు నాయకులతో మమేకమై చేసే కార్యక్రమాలు. ఇలాగే అందరినీ కూడా ఈ దోవలో తీర్చిదిద్దిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే మైలాబత్తుల ఐజక్ బాబు గారు. పార్టీకి కష్టపడి నిరంతరం పనిచేస్తమే కాదు, మనం ఎవరికైనా సహాయం అనేది కూడా చేస్తేనే భగవంతుడు మనకి సహకారం చేస్తాడనే ఒక సంకల్పంతో నాయకుల కింద కార్యకర్తల నాయకుల కింద తీర్చిదిద్దిన మన ఐజక్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ భవిష్యత్ కాలంలో మన ఐజక్ బాబు గారు ఎన్నో ఉన్నతమైన పదవులు చేస్తూ కోట సీతారామలక్ష్మి గారు, మింటే పాసారథి గారు, కోల నాగేశ్వరరావు గారు, యాండ్ర శ్రీను గారు, మిరగాన నారాయణమ్మ గారు, పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ ఒక అభిమానాలతో మందనలతో ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్లే విధంగా నిండు నూరేళ్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని చెప్పి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున భగవంతుడు మనస్ఫూర్తిగా మిత్రులు మాకు ఎప్పుడు ఎన్ను దన్నుగా నిలిచి మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తుల్లో మన ఐజక్ బాబు గారు ఒకరు. ఆయన పుట్టినరోజు వేడుకలు ఇవాళ ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే కారణం ఆయన మంచికి మారిపోయారు. అటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉండటం ఈ యొక్క మనం చేసుకున్న అదృష్టం. మైలాబత్తుల ఐజక్ బాబు గారు ఆయన కోసమే ఆలోచించే వ్యక్తే కాదు, ఆయన 10 మంది కోసం ఆలోచించే వ్యక్తి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వాలని 10 మందిని పార్టీలో కలిపి ఆయన ఒక ఉన్నతమైన నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది మన మైలాబత్తుల ఐజక్ గారు అని చెప్పాలి. ఆయన ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆశించలేదు, నాకు ఈ పదవి రాలేదని ఏనాడు బాధపడలేదు. అటువంటి వ్యక్తి మన ఐజక్ బాబు గారు. చేసుకోవాలని ఆయన ఆశించుకుంటూ నేను కౌన్సిలర్ హోదాలో ఉన్నానంటే మా గురుగారు సెలవే. ఆయనే నాకు సీట్ ఇప్పించి అన్ని చేసి మా గురుగారు నేను కౌన్సిలర్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మైలాబత్తుల ఐజక్. ఆయన ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని దేవుని సందర్భంగా పుట్టినరోజు కేకు కట్ చేయించడం చాలా ఆనందదాయకం. దీంట్లో అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్స్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి నన్ను బ్లెస్ చేయడం, నన్ను అభినందించడం చాలా సంతోషం. ఎప్పుడు పార్టీకి నేను అంకితభావంతో పాటు పార్టీ నాకేం చేసింది కాదు, పార్టీకి నేను ఏం చేశాను అన్నదే ప్రధాన ధ్యేయం. అందుకే ఎప్పుడు కూడా పార్టీకి పనిచేసే విధంగా ముందుకు వెళ్తాను. నన్ను ఎంత ప్రేమ మద్యం మత్తుతో జీవితాన్ని చిత్తు చేసుకోవద్దని, డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దని, చెడు వ్యసనాలు జీవితం నాశనానికి రహదారులు అని 1 టౌన్ సీఐ రమేష్ అన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగళవారం మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. సీఐ రమేష్ మాట్లాడుతూ భగవంతుడు అందించిన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలని, చెడు వ్యసనాలకు బానిసలై జీవితాన్ని దుర్భర స్థితికి తెచ్చుకోవద్దన్నారు. ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గిరిధర్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థి సంఘాలు ఉద్యమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రకాశం చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు పంపన గోపి, కడలి హరిబాబు, గణపతి, బాలాజీ, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇది సమాజానికి చాలా మంచిది కాదు. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు, అలాగే మనిషికి కలిగే నష్టాలు చాలానే ఉన్నాయి. దీని గురించి మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాదక ద్రవ్యం అనేది ఎలా ఉంటుందంటే దీంట్లో రకాలు ఏముంటాయంటే ముఖ్యంగా మనకు దొరికేది గంజాయి, తర్వాత హెరాయిన్, కొకేన్ ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి. కాకపోతే మన ఏరియాలో దొరికేది ఎక్కువ గంజాయి కాబట్టి గంజాయి గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మత్తు పదార్థాలు అనేవి మనిషి నాడీ వ్యవస్థ మీద పనిచేస్తాయి. మనిషి ఆలోచన శక్తిని నశింపజేసి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని విధంగా వాళ్ళు ఒక రకమైన మత్తులో ఉండి పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తారనమాట. కాబట్టి దీనివల్ల ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతాయి. మనం ఈ సమస్యని మన సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా మన సమాజంలో యువత ఎక్కువగా ఇది వాడటం ఈ మధ్య కాలంలో మనం ఈ సామాజిక మాధ్యమాల్లో కూడా చూస్తా ఉన్నాం. మనకన్నా మన ఇంట్లో మనం చదువుకునే పిల్లలకి ఇది బాగా దగ్గరైపోయింది. పిల్లలకి మనం ఇది అవగాహన కల్పించాలి. మన ఇంట్లో మనం రోజు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది
మనం చెప్పాలి. మత్తు పదార్థాలు అనేవి, ఈ గంజాయి అనేది ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడో పండించి మనకి ట్రాన్స్పోర్ట్ అయ్యి కొంతమంది పెడ్లర్స్ ఉంటారు, గంజాయి పెడ్లర్స్, వారి ద్వారా మన వరకు వచ్చి కాలేజీలకి, ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలకి అది కూడా బాగా తీసుకొచ్చి వాళ్ళు అమ్ముతుంటే వీళ్ళు తెలియక ప్రజల స్నేహితులతో కలిసి తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఈ భవిష్యత్తు పాడైపోయి వాళ్ళ చదువులతో వెనకబడిపోయి తర్వాత ఉద్యోగాలకు రాక నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. కాబట్టి దీని గురించి కొద్దిగా మనం అవగాహన కల్పించుకొని మన పిల్లలకి మనం దీన్ని బారి కాకుండా మన పిల్లల్ని మనం కాపాడుకుంటే మన దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఈ పని చేస్తారని నేను మీ అందరికీ పరిస్థితుల్లో దేశమంతా అతలాకుతలో అయ్యే విషయం ఏంటంటే గంజాయి మత్తు పదార్థాలతో యువత నాశనం అయిపోతున్నారు. యువతనే కాదు, అనేక మంది దీని మీద వ్యసన పనులు అయిపోయి చేస్తున్నారు. ఈ వ్యసనాలని కూడా కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలని తీసుకుంటున్నాం. కార్మికులు చిన్న అలవాటుతో ప్రారంభించిన తర్వాత అది జీవితాలను నాశనం చేస్తుంది. అంచేత కార్మిక సోదరులారా, మీ అందరూ కూడా మరి కుటుంబ పరిస్థితులు బట్టి కానీ లేదా మీ నేపథ్యం కానీ నేను చూసుకుని ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్కి వెళ్ళొద్దని చెప్పేసి జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. మరి దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఈ విషయాన్ని తెలియజెప్పాలని కోరుకుంటూ ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ శ్రీధర్ గారు కుమార్ గారు జిల్లా ఆర్టీసీ అధికారి అయిన వారు కూడా దీంట్లో పాల్గొని బస్టాండ్ లో కూడా ఆయన ప్రచారాలు చేస్తున్నారు. ఈ చోట కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. ఆర్టీసీ మీరు ఆటో ఆ డ్రైవర్లుగా మీరు ప్యాసింజర్ లోపల కూర్చున్నప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పండి ఈ డ్రగ్స్ వల్ల జరుగుతుందని చెప్పేసి. ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా అమ్ముతుంటే మీ బండిలో దొరికితే, ఒకవేళ దొరికితే 1972 నెంబర్కి మీరు పంపాలని చెప్పేసి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని మన రంగసాయి గారు, భీమవరం ఆర్ఎం గారు అంటే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు కొత్త బస్ స్టాండ్ ఆవరణ నందు ఆటో డ్రైవర్లకి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మత్తు వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. డ్రగ్స్ తీసుకోవడం, అలాగే గంజాయి సేవించడం లాంటి చేయడం వల్ల ప్రతి ఆటో డ్రైవర్ తన నాశనం అయిపోవడం కాకుండా తన కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించకూడదని చెప్పి మా డ్రైవర్లకి మేము అవగాహన సదస్సులో మేము చెప్తూ ఉంటాం. ఏదైనా అటువంటి గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ మీ ఆటోలో దొరికినా సరే మేము పోలీసు వారికి తీసుకెళ్ళమని చెప్పి మేము చెప్తూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమానికి మేము పూర్తిగా వ్యతిరేకం. ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇటువంటి మత్తు పదార్థాలకి ఎవరైతే బానిస అవుతున్నారో యువత కానీ డ్రైవర్స్ కానీ వారందరికీ కూడా మేము మా యూనియన్ తరఫున మేము పూర్తిగా అవగాహన కల్పించి ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండే విధంగా మేము చేద్దామని చెప్పి ఈ సందర్భంగా రంగసాయి గారు, ఆరమ్మ గారి ఆధ్వర్యంలో భారతదేశం కోసం ఒక ముందడుగు మనందరం వేస్తున్నాం. మత్తు పదార్థాలు వద్దు అని చెప్పాలి. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి, కుటుంబాలను వేధిస్తాయి, జీవితాల్ని అంధకారంలోకి నెట్టివేస్తాయి. మత్తు పదార్థాల రహిత భారత్ మన అందరి బాధ్యత. మన ఉజ్వల భవిష్యత్తుకు మత్తు పదార్థ వ్యసనాలు వద్దు వద్దు, మన ఆరోగ్యం ముద్దు ముద్దు. దీన్ని ముఖ్యంగా మన ఆటో సోదరుల ద్వారా ఆటోలో ప్రయాణం చేసే ప్రయాణికులకి అవగాహన కల్పించడం, ఆటో యూనియన్ సోదరులందరూ ఇలా చక్కగా మత్తు పదార్థాలను పెడదాం. భారత్ వికసిత భారత్ గురించి మనందరం చేయూతిద్దామని చెప్పి ముందుకు రావటం, అవగాహన ప్రజలందరిలోనూ ముఖ్యంగా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకి వీరుడు తెలియజేయడం జరుగుతుంది. అనే కార్యక్రమాన్ని నిషేధించాలనే కార్యక్రమాన్ని రంగసాయి గారు, ఆరమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత స్టూడెంట్స్ కూడా ఇంత భారీ ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని చేయగా మత్తు పదార్థం అంటే మన రాజమండ్రిలో ఒక డాక్టర్ విద్యార్థి మరి మన ఎదురుగుండా చచ్చిపోవడం, దీనివల్ల మత్తు పదార్థాలు చచ్చిపోయింది ఆవిడ. దాన్ని వ్యతిరేకించి మనందరం కూడా విద్యార్థికి సానుభూతిగా ఉండి ఏదైతే ఆటో కార్మికుల్లో ఆటోలో ఎక్కే ప్రతి కార్మికుడు కూడా మన దేవరాజు గురించి మనం ఉన్నాం. మత్తు పదార్థాల గురించి పోరాడవలసిన అవసరం. భీమవరం కొత్త బస్టాండ్ సమీపాన ఉన్న బ్రహ్మసూత్ర శివాలయంలో ఆషాఢ మాసం మాస శివరాత్రి సందర్భంగా శాకాంబరేశ్వర శాకాంబరి అలంకారం చేసినట్లు అర్చకులు వెలివల రామకృష్ణ తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
నమస్కారం హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. జిల్లా భీమవరం కొత్త బస్టాండ్ సమీపాన ఉన్న శ్రీ పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర దేవాలయం బ్రహ్మసూత్ర శివాలయం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తుల సహాయ సహకారాలతో స్వామివారికి అమ్మవారికి శాకాంబరేశ్వరి అలంకారం చేయడం జరిగింది. భక్తులందరూ స్వామివారిని అమ్మవారిని దర్శించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రకాల్సిన భీమవరం మెంటేవారి తోటలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం ఆఖరి మంగళవారాన్ని పురస్కరించుకుని మద్దాల సత్యనారాయణ లక్ష్మీ బ్రహ్మాజీ దంపతుల సౌజన్యంతో అమ్మవారికి విశేషంగా ఉదయం పంచామృతాలు పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సకల జనులు చల్లగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి చలువ చీరలపై అమ్మవారు రావడం, చలివిడి, వడపప్పు, పానకం నైవేద్యం సమర్పించినట్లు ఆలయ అభివృద్ది కమిటీ నాయకులు, ఆలయ అర్చకులు కొమ్మ శ్రీనివాస్ తెలిపారు. చుట్టూ తిప్పాను సత్యం పరిస్థితి ఇక్కడ కూడా చలివిడి, వడపప్పు మీద పానకం మీద చల్లండి. ఇక్కడ అడుగుతారు మనమ్మ సాయికి చల్లాలి ఇక్కడ అలాగే చల్లండి. ఓం చుట్టూ తిప్పలు ఇలాగా సత్యం ప్రసిద్ధామి సోడపాన పానకాన నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య 3 సార్లు ఇంకా పక్కన పోయి మధ్య మధ్య పానమహపయామి. అష్టభక్షాలయామి. అమ్మా అయిపోయాకలో వదిలేసే సాయి, అయిపోయాకలో వదిలేసు అంతే అలాగా కింద పోయకూడదు. అష్టభక్షాలయామి, పాదభక్షాలయామి, శుద్ధాగమహపయామి. మనోన్నాయ అక్షతలు వేసేయండి. మనోతాంబులార్థం అక్షతాం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించండి. ఒకరు వెలిగించండి, ఒకరు పట్టుకోండి. ఓం बोलो माता महारानी की जय, बोलो माता महारानी की जय. आनंद सागर पूरा दिव्य नीराजन दर्शयामि. नीराजनातो पुष्पार्घ्यं समर्पयामि. कलरत्वं బాలాంధ్ర ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తులు సహాయ సహకారాలతో ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా విశేషమైన పూజా కార్యక్రమాలు అర్చనలు జరిగాయి. మరి ఈ రోజు మంగళవారం ఆషాఢ మాసం మహాశివరాత్రి ఆఖరి మంగళవారం పురస్కరించుకుని మిఠాతోట వాస్తవులు మద్దా సత్యనారాయణ గారి లక్ష్మీ బ్రహ్మాజీ దంపతుల సౌజన్యంతో అమ్మవారికి పంచామృతాలు పలరసాలతో విశేషంగా కుంకుమార్చనలు జరిగాయి. భక్తులందరూ కూడా కడుపు చలువుగా ఉండాలని అమ్మవారు మన పుట్టింటికి అలాగే వస్తుందో అమ్మవారు కడుపు చలివి వరకు పాల్గొ పెడతాం. అలాగే అమ్మవారు కూడా మరి అమ్మవారి అనుగ్రహంతో కలగాల ఉద్దేశంతో సుమారుగా 54 కేజీల బెల్లం అలాగే 100 కేజీల పెసరపప్పు చాలా విశేషంగా భక్తులు సమర్పించి మరి అమ్మవారికి ఈ రోజు మహానైవేద్యంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి అనుగ్రహం అందరూ కలగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా అర్చన జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 150 వసంతాల వందే మాతరి గీతాన్ని ఏకకంఠంతో ఆలపించిన వేలాది మంది విద్యార్థులు. దేశభక్తి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ త్యాగదనులుగా ఎదగాలన్న డిప్యూటీ స్పీకర్ త్రిపులార్. గుంటూరులో జరిగిన 10వ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పోటీల్లో 6 ట్రోఫీలతో ప్రతిభ చాటిన భీమవరం యూసీ మాస్ విద్యార్థులు. జిల్లాకే గర్వకారణమన్న ఎమ్మెల్యే అంజిబాబు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరంలో దేశభక్తి ర్యాలీ. ప్రతి పౌరుడు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటి చెప్పాలన్న మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు.
ఉండే రాజులపేటలోని శ్రీ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మాస శివరాత్రి వేడుకలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.